వాళ్ళు వస్తారు. జగ్గారెడ్డి ఆడగారు పడతాడు, జేబులో చేయి పెడతాడు. మీకు తెలుసు అందరికి కూడా. 5 ఏళ్లకు ఒకసారి జేబులో చేయి పెట్టేటోడు కావాలా? ఎప్పుడు కనబడితే అప్పుడు జేబులో చేయి పెట్టేటోడు కావాలా? కష్టం వస్తే వచ్చేటోడు ఎవరు? కష్టం వచ్చితే ఎవరు? జగ్గారెడ్డి కష్టం వస్తే ఉంటాడా లేడా? చెయ్యి గుర్తుండే 16,000 మెజార్టీతోటి గెలిపియండి. అమ్మా, జగ్గారెడ్డిని కడుపులో పెట్టి కాపాడుకోండి. రాజకీయంగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపియండి. అర్థమైంది కదా? నేను మళ్ళీ మాట్లాడతా, రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. సాలిగా बस है साहब, बस इतना छोटा बोले। बस आपका इम्पोर्टेंट है जग्गा जी। केसी वेणुगोपाल जी, मानिकराव ठाकरे जी, जेटी कुसुम कुमारी जी, यूबी वेंकटेश जी, सेल्वा पेरुंतगाई जी, निर्मला जग्गा रेड्डी जी, हमारे कैंडिडेट जग्गा रेड्डी जी, स्टेज पे हमारे नेता, प्यारे कार्यकर्ता, भाई और बहनों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। जग्गा जी को चुनाव जिता रहे हो? अरे हिंदी అర్థమైతే లేదన్న మనకు. సార్ ఏమంటుండు? జగ్గారెడ్డి మళ్ళా గెలిపిస్తున్నారా అని అడుగుతున్నాడు. आप हिंदी समझते हो या ट्रांसलेशन की जरूरत है? ట్రాన్స్లేషన్ లేడీస్ కా ప్రాబ్లం है సార్. ఆడోళ్ళకి అర్థమవుతుందా లేదా? హిందీ నేర్చుకోవద్దా మళ్ళీ మీరు? నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు హిందీ నేర్చుకోవాలి, అందరు చెప్తున్నా. हिंदी सीख लो बोल के बोल सब। चलो ठीक है। देखिए, चुनाव दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। एक तरफ केसीआर और उनका परिवार